మాట మీ మనసులోని మాట. ఎందుక ఇంత అభిమానం చూపిస్తూ ఇక్కడికి వస్తున్నారు? అయినా మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నేనెప్పుడైనా మీ దగ్గర అతిగా మాట్లాడానా? మీతో చనువుగా వ్యవహరించానా? అవునులేండి, ఎంత కాదనుకున్నా మీరు ఆ ఇంటి మనిషే కదా. మీలోనూ అదే రక్తం ప్రవహిస్తోంది. మనుషుల్ని డబ్బు పెట్టి కొనడం ఆ ఇంటి రివాజు. అక్కడ ఏ మానవత్వం, ఏ మానాభిమానాలు ఉండవు. మనసులో ఇంత కపటం పెట్టుకొని నాకు డబ్బు సాయం చేయడానికి వచ్చానంటూ అభిమానం ముసుగు తొడుక్కొని వస్తారా? మీరంతా మేకవన్నె పులులు. మిమ్మల్ని, మీ ప్రవర్తనని చూసి మంచి మనసున్న వ్యక్తి ఏవో అనుకున్నాను. కానీ మీలోనూ ఇలాంటి కుసంస్కారం ఉందని ఇవాళే తెలుసుకున్నాను. ప్లీజ్, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటి ఉద్దేశం ఏ కోసైనా లేదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగానే ప్రేమించాను. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అంతకు మించి ఇంకేమీ లేదు. అంతా మీ ఇష్టమేనా? నా మనసులో ఏముందో తెలుసుకోనక్కర్లేదా? అయినా మీకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు నాతో ఆ విషయం మొదట్లోనే స్పష్టం చేయొచ్చు కదా. చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోయాను. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈయనగారు ఆ మాట పదే పదే అంటే నేనే గట్టిగా చెప్పాను, నీతో నిజం చెప్పేయమని. ఇవాళ కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించేవాళ్ళు కారు, నేను చెప్పుండకపోతే. నా నిస్సహాయతని మీ స్వార్థానికి వాడుకోవాలని చూశారన్నమాట. మీరు మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటి ఉద్దేశం లేదు. లేకపోవడం ఏంటి? మీ మనసులో ఏ కల్మషం లేదనే అనుకుందాం. మీరిలా డబ్బు సాయం చేయడానికి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నాలాగే డబ్బు అవసరం ఉన్నవాళ్లు ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? నేను ఈ సాయం తీసుకోవడానికి ఒప్పుకుంటే ఆ తర్వాత దాన్ని అడ్డు పెట్టుకొని నన్నెలాగో పెళ్లి కొప్పించడానికి మీరు ప్రయత్నించేవాళ్ళు, అంతే కదా? లేదు. లేదని మీరనేస్తే సరిపోతుందా? మీకు ఆ ఉద్దేశం ఖచ్చితంగా ఉంది. మీ ఆఫీసులో ఉద్యోగం ఇప్పించో, నాకు డబ్బు సాయం చేసో మీరనుకున్నది సాధించాలనుకున్నారు. ప్లీజ్, నేనెంత చెప్తున్నా వినిపించుకోరేంటి? నేనంత నీచుణ్ణి కాను. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని మనసారా ప్రేమించి మీ బ్యాక్గ్రౌండ్ని కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. మీ గొప్ప వ్యక్తిత్వం నచ్చే ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చాను. మీతో విషయం సూటిగా చెప్పడానికి మొహమాట పడ్డాను తప్పితే మోసం చేయాలన్న ఉద్దేశం నాకే కోసానా లేదు. నన్ను అర్థం చేసుకోండి. ఇంతకన్నా నేను మీకు ఇంకేం చెప్పలేను. చేసిందంతా చేసి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఏం లాభం? ఎనీవే, వ్యవహారం ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వినండి. నా మనసులో మీ పట్ల అటువంటి భావన ఏదీ లేదు, ఇక ముందు ఉండదు. ఇంకెప్పుడు ఈ విషయాన్ని నా దగ్గర ప్రస్తావించొద్దు. అసలు దయచేసి ఇటువైపు రావద్దు. మీకు నేనంటే చాలా అభిమానం అని చెప్తున్నారు కాబట్టి నా మాట వినండి. ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపించొద్దు. మీకే చెప్పేది. ఇంత చేసినా మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఇలా మాట్లాడుతున్నాను. మీ మనసులో ఎటువంటి కల్మషం లేదనే అనుకుంటాను. కాకపోతే నా మనసులో మాట ఏంటో ఇవాళ తెలుసుకున్నారు కదా. ఇంకెప్పుడు ఇటువైపుకి రావద్దు. ఈ విషయం గురించి ఇంతకు ముందే మాట్లాడుంటే ఇంత రభస జరుగుండేది కాదు కదా. అనవసరంగా అభాస్పాలయ్యారు. అందుకే సుప్రతీకతో ఈ విషయం మాట్లాడమని నేనంత గట్టిగా చెప్పాను. ఇప్పుడు తన మనసులో మాట ఏంటో మీకు తెలిసిపోయింది కదా. తన మాటే నా మాట. సుప్రతీక మీద ఏదో అభిమానం ఉందంటున్నారు కాబట్టి దయచేసి మా మాట వినండి. ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు. తెలుసో తెలియకో మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. నా మొహమాటంతో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను.
నా మనసులో ఉన్న మాటని సరిగా ఎక్స్ప్రెస్ చేయలేని నిస్సహాయుణ్ణి. అందుకే ఇలా జరిగింది. ఎనీవే, జరిగిన దానికి మీకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. మీరింత ఇదిగా చెప్తున్నారు కాబట్టి నేను ఇంకెప్పుడు ఇటువైపుకి రాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నాకు మీ మీదున్న అభిమానం మీకు నా మీద లేకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి నా మీద అసహ్యం మాత్రం పెంచుకోకండి. అయిందేదో అయిపోయింది. నీ మనసు చాలా సున్నితం. దీని గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. ఆయనతో విషయం స్పష్టం చేశాం కదా, ఇంకెప్పుడు ఇటువైపు వచ్చి ఇబ్బంది పెట్టరు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలని నువ్వే అన్నావు కదా. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసే. ఫర్గెట్ ఇట్. లోకంలో రకరకాల మనుషులుంటారు. వాళ్ళ తత్వం తెలుసుకొని వదిలేయాలి, అంతే. వాళ్ళ మెంటాలిటీ గురించి ఆలోచిస్తూ మన బుర్రలు పాడు చేసుకోవడం అనవసరం. ఇదంతా నేను అనుభవంతో చెప్తున్నాను. నా మాట విని జరిగిందంతా మర్చిపో, సరేనా? నేను బయటికెళ్ళి ఇంకో గంటలో తిరిగొచ్చేస్తాను. నేనొచ్చేసరికి నువ్వు మూడ్ మార్చుకుని ఉండాలి. ప్లీజ్ చీరప్, ఓకే? ఆ నవ్వులో జీవం లేదు మేడం. టేక్ ఇట్ ఈజీ. ఇవన్నీ మామూలే. అనుభవంతో చెప్తున్నానంటున్నాను కదా, వదిలేసే. అది దిస్ ఇస్ అ లిటిల్ బెటర్. నేను బయలుదేరుతాను, లేట్ అవుతుంది. ఈ విషయం తెలుసా? ఏ విషయం డాడీ? ఆ సుప్రతికి ఉద్యోగం ఊడిపోయిందట. ఇంకెక్కడా కూడా ఉద్యోగం దొరకడం లేదట. ఇంట్లో తల పట్టుకుని కూర్చునుందని మురళీధర్ నాతో చెప్పాడు. అలాగా? అవును. ఈ విషయం వినగానే నీతో చెప్దామని వచ్చాను. నీకతను చెప్పలేదా? లేదు డాడీ, నేను ఈ మధ్య మురళీధర్ని కలవడం లేదుగా. సుప్రతికి చాలా డెస్పరేట్గా ఉందట. వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదట. వాళ్ళ ఇంట్లో మందులు కొనడానికి కూడా డబ్బులు సరిగ్గా లేవట. అందుకే సుప్రతికి ఎలాగైనా ఏదో ఉద్యోగం సంపాదించి తన పుట్టింటికి డబ్బులు పంపించాలనుకుంటుందట. వాళ్ళ ఇంటి దగ్గర కనుక్కుంటే ఈ వివరాలన్నీ తెలిసాయట. రియల్లీ డాడీ? ఎంత మంచి కబురు మోసుకొచ్చారు. నాకింతకన్నా కావాల్సిందే ఉంటుంది. షీఈ్ మై ఎనిమీ నెంబర్ 1. రోడ్డు మీద పడి కొట్టుమిట్టాడుతోందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ చక్కని చుక్కని చూసుకునే కదా బాలకృష్ణ నన్ను పక్కకి నెట్టాడు. ఈ మహాతల్లిని ఏం చేసినా పాపం లేదు. అయినా ఇదే మంచి అవకాశం. ఆవిడ గారికి ఇక్కడ ఉద్యోగం ఇప్పించి ఇద్దరినీ ఒకచోట ఉంచి ఆట ఆడిస్తాను. ఈ కత్తుల బోనులోంచి బయటపడలేక వాళ్ళు కకావికులు అవుతుంటే చూసి సంతోషిస్తాను. ఆవిడ్ని ఇక్కడికి ఎలా రప్పిస్తావు? మీరే చూస్తారుగా డాడీ. అదంతా నాకు వదిలేసేయండి. ఇప్పుడు ఆవిడ గారికి ఎలాగైనా ఉద్యోగం కావాలి. నేను పిలిచి మరీ ఉద్యోగం ఇస్తానంటే కాదంటుందా? చచ్చినట్టు ఒప్పుకుంటుంది.
ఎలాగూ ఈ బాలకృష్ణ క్యాల్కటా వెళ్ళాడు కదా, 3 రోజుల దాకా తిరిగి రాడు. ఈలోగానే ఆవిడ గారిని ఇక్కడికి రప్పించి నా పర్సనల్ సెక్రటరీ ఉద్యోగం ఇస్తాను. అన్ని పనులు చూడాలంటాను. ఆఫీస్ విషయాలే కాదు, ఇంటి విషయాలు కూడా పట్టించుకోవాలంటాను. ఆ మాటతో ఆవిడ గారిని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడి ఎవరికెవరు ఏమవుతారో బయటికి చెప్పుకోలేక, మొహమొహాలు చూసుకోలేక, అలాగని ఇక్కడి నుంచి తప్పించుకోలేక నానా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళిద్దరికీ అంతకన్నా నరకు ఇంకేముంటుంది డాడీ? దిస్ ఇస్ ద డే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్. పగలు రాత్రి ఈ ఇంట్లోనే ఉంచి సుప్రతీకతో ఊడిగం చేయిస్తాను. పనిలో పనిగా ప్రతి నిమిషం టార్చర్ చేస్తాను. నా మనసుని రగిలించిన పాపానికి వాళ్ళిద్దరూ జీవితాంతం కాలిపోతూ కుమిలిపోవాల్సిందే. ఒకళ్ళ మీదకి ఒకళ్ళని ప్రయోగించి వాళ్ళనెంత చిత్రవధికి గురి చేస్తానో నువ్వే చూడు డాడీ. నువ్వు చేస్తావన్న నమ్మకం నాకుంది. కాకపోతే ఎవరికీ అనుమానం రాకూడదు. రానే రాదు. నా సంగతి నీకు తెలుసు కదా, అంతా పకడ్బందీగా చేసేస్తాను. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, రోజూ జరిగే వింత వింత తంతుల్ని చూసి సంతోషించడం. ఆ మహాతల్లి పర్సనల్ సెక్రటరీ కాబట్టి ఈ ఇంట్లోనే ఉండాలని గట్టిగా చెప్తాను. నా సొంత విషయాలన్నీ చూసుకోవాలని, ఎంతో అవసరం ఉంటే తప్పితే బయటికి వెళ్ళకూడదని స్పష్టం చేస్తాను. మంచి శాలరీని ఎరగా చూపించి కుక్కను కట్టేసినట్టు ఈ ఇంట్లో కట్టేస్తాను. ఇక ఆ రాక్షసికి తోకాడించుకుంటూ నేను చెప్పిన పనులు చేయడమే జీవితమైపోతుంది. మరో పక్క నుంచి ఏన్ని బరిలో దింపి ఇద్దరి మధ్య వింత వింత సంఘటనలు సృష్టించి ఓ పెద్ద డ్రామా నడిపిస్తాను. ఆయాని వెంటనే పనిలోంచి తీసేస్తాను. ఆయాని తీసేస్తావా? ఎందుకు? ఎందుకేంటి డాడీ? ఆవిడిక్కడ ఉండటం ఎవరికీ మంచిది కాదు. ఇంతకాలం ఆవిడికి ఏ అనుమానం రాకుండా ఈ డ్రామా నడిపించాను. నాకు జబ్బు లేదన్న విషయం బయటపడకుండా ఉండాలంటే ఆవిడ్నిక్కడి నుంచి వెంటనే పంపించేయాలి. పైగా ఇప్పుడు తనతో అవసరమేముంది? ఎలాగూ సుప్రతీకతో ఈ పనులన్నీ చేయిస్తాను. పానకంలో పుడకలాగా ఈవిడగారెందుకు? నిజమే. మందుల విషయంలో, ఇంజెక్షన్ల విషయంలో ఆయాకి ఏమాత్రం అనుమానం రాకుండా నువ్వు ఇప్పటిదాకా మేనేజ్ చేసావు. ఎస్ డాడీ, ఇక ముందు మాత్రం కష్టమే. సుప్రతీకి ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఈవిడెలాగో పంపించేద్దాం అనుకున్నాను. ఏ కారణం చేతనైనా ఈవిడ గారికి అనుమానం వచ్చి బాలకృష్ణకి అసలు విషయం తెలిసిపోయిందంటే ఇక మన ఆటలు సాగవు. మనం ఇన్నాళ్ళు కష్టపడి చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అవును, నిజమే. వెంటనే ఈవిడ్ని పంపించేసి సుప్రతీకకి కబురు పెట్టిస్తాను. ఈ పని చేయాలంటే జనార్దనే సరైన వ్యక్తి. నిజమే. అతను అన్ని విధాలా మనకి విశ్వాసపాత్రుడు. ప్రాణం పోయినా మన రహస్యాలు బయటపెట్టాడు. అందుకే అతన్ని పంపిస్తాను. బాలకృష్ణ ఊరు నుంచి తిరిగొచ్చేలోగా సుప్రతీక ఇక్కడ పనిలో కుదిరిపోవాలి. ఆయన గారికి ఆవిడే స్వాగతం ఇవ్వాలి. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దట్ డే. అప్పుడు ఆయన గారి మొహం ఎన్ని రంగులు మారుతుందో చూడాలనుంది. మొన్న నా ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైందని బాలకృష్ణకి చెప్పాను. ఈ మందులు కంటిన్యూ చేస్తే పరిస్థితి మరింత మెరుగవ్వచ్చని డాక్టర్ గారు చెప్పారని అతనితో అన్నాను. అలాగా? అవును. నేను త్వరగా పోతానని ఆయన గారు ఎదురు చూడకూడదు కదా. అందుకే ఆ పప్పులు ఇప్పట్లో ఉడకవని ముందుగానే స్పష్టం చేశాను. ఐ సీ. రియల్లీ బేబీ, నీ ముందు చూపుని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అప్పుడే ఏం చూసావు డాడీ? ముందు ముందు ఇంకా చాలా చూస్తావు. నీ పొగడ్తలన్నిటినీ రిజర్వ్ చేసి పెట్టుకో. ఓకే బేబీ. మొన్న ఆయాని బయటికి పంపించి ఈయన గారిని రిక్వెస్ట్ చేశాను నన్ను తోటలోకి తీసుకెళ్ళమని.
వీల్చైర్ తోసుకుంటూ నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయనకి ఈ న్యూస్ చెప్పాను. ఐ సీ. అక్కడికి వెళ్ళగానే నా మాటలతో కొంచెం సేపు ఇబ్బంది పెట్టాను. ఆ తర్వాత పనిలో పనిగా ఇది కూడా చెప్పేశాను. పాపం ఏమనుకున్నాడో ఏమో, నేను తొందరగా పోయినా బావుండని లోపల ఫీల్ అయిపోయాడేమో. నేను అది మాత్రం జరగనివ్వనని ఆయనకి తెలియదు కదా. ఈ మధ్య నీకు కనపడ్డానికే భయపడుతున్నాడు. ఏం చేసేవే? ఏముంది, ఆయన గారి మాజీ ప్రేయస్ గురించి ఆయన దగ్గర ప్రస్తావించాను. నాకు ఆ విషయాలన్నీ తెలుసని జాలి చూపించాను. అంత అమాయకుణ్ణి ఆ రాక్షసి అంత భయంకరంగా మోసం చేయడం అన్యాయం అన్నాను. ఆవిడ గారిని నా ఎదుటికి తీసుకొస్తే తగిన గుణపాఠం చెప్తానని రాగాలు తీశాను. ప్రేమ, దయ, జాలి చూపిస్తూనే అతని గొంతులో పచ్చివెలక్కాయ పడేలా చేశాను. ఇంకేం చేస్తాడు, మింగలేక కక్కలేక నానా అవస్థలు పడిపోయాడు. నాకు కావాల్సింది అదే కదా. మాట వరుసకి ప్రేయస్ని ఇంటికి పిలవమంటేనే హడలిపోయాడు. ఇప్పుడు ఆవిడ గారిని నేను నిజంగానే ఇక్కడ హాజరుపరచడం చూసి ఏమవుతాడో ఏమో. పాపం, నిజంగా ఎంత శత్రువైనా గాని ఎందుకనో బాలకృష్ణ మీద జాలేస్తోంది డాడీ. కొంపదీసి మనసు మార్చుకుంటావా ఏంటి? నెవర్. అదెన్నటికీ జరగదు. నీకు నా సంగతి తెలిసిందే కదా డాడీ. ఆ విషయంలో రాజీ లేదు. అతను నా చేతిలో చిత్రవత అనుభవించి తీరాల్సిందే. నీ పట్టుదల గురించి నాకు తెలుసమ్మా. ఏదో మాట వరుస కన్నాను. ఎనీవే, నేను వెంటనే జనార్దన్తో మాట్లాడాలి. నువ్వు ఈలోగా ఆయన ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు డాడీ. ఈవిడగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆవిడగారు ఇక్కడికి రావడం ఒకేసారి జరగాలి. అలాగే, ఇప్పుడే చెప్తాను. వస్తున్నా. ఎస్, మీరు సుప్రతీక గారే కదండి? అవును. మీరు? నమస్కారం అండి. నా పేరు జనార్దన్. నమస్తే. నేను ధాత్రి గారికి దూర బంధువునవుతాను. ధాత్రికి దూర బంధువు అవుతారా? అవును. తానెప్పుడూ ఈ విషయం నాతో చెప్పలేదే. పైగా తనకెవరూ లేరని చెప్తూ ఉంటుంది. నేనున్నానన్న విషయం ఆవిడికి కూడా తెలీదు. ఈ మధ్యనే తనని కలిసినప్పుడు తనకి విషయం తెలిసింది. ఐ సీ. నేను లోపలికి రావచ్చా? ఓ, ఐఎమ్ సారీ. రండి. అలా కూర్చోండి, జ్యూస్ తీసుకొస్తాను. అబ్బే, నాకేం వద్దండి. మీతో ఓ విషయం చెప్పేళదామని వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక నిమిషం అలా కూర్చొని నేను చెప్పేది వినండి. చెప్పండి. మీ అమ్మగారి పరిస్థితి బావుండలేదంట కదా? అవును. ధాత్రి ఆ విషయం నాతో చెప్పి చాలా బాధపడింది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తూ కష్టపడి సంపాదిస్తున్నా ఇల్లు గడవటానికే చాలడం లేదట. మీ అమ్మగారి మందులకి మీరిప్పుడు పంపిస్తున్న డబ్బే ఆధారమైందని చెప్పింది. మీరిస్తానంటే తను ముందు కాదు అందట కదా. ఇప్పుడు మీరు పంపించే డబ్బు లేకపోతే పరిస్థితి చేయి దాటిపోయేదని నాతో ఫ్రాంక్గా చెప్పి కుమిలిపోయింది.